కార్యకర్తలు యూత్ భవిష్యత్ అండి. ఏంటమ్మా కార్యకర్తలు అంటున్నావు, యూత్ అంటున్నావు, భవిష్యత్తు అంటున్నారా? ఏం లేదండి, గత ప్రభుత్వం హయాంలో మన యూత్ తీసుకుంటే 25 to 30 years మధ్యలో కానీ కొంచెం పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ ఏమైందంటే జాబ్ నోటిఫికేషన్స్ లేక అసలు పరిస్థితి అగమ్యగోచరంగా ఉండి ఏమవుతుందో వాళ్ళ లైఫ్ అర్థం కాలేదండి. సో అయితే చాలామంది ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ఎలక్షన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఒక అభివృద్ధి గెలవాలి అని చెప్పి ఒక విజనరీ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారండి. అయితే గెలిపించారు, అంతా మిగిలిన విషయం అంతా బాగానే ఉంది. ఇక్కడ యూత్ ఏమయ్యారంటేనండి తర్వాత ఏం చేయాలి అనే దాని మీద తర్జన భర్జనలు పడుతూ ఏం చేయాలో అర్థం కాక అలా పాపం ఉన్నారండి. అయితే నేను చెప్పేది ఏంటంటేనండి, ఓకే మనం అందరం కలిసి గెలిపించాము రాష్ట్రం బాగుపడాలని, ఇంకా మిగిలింది అభివృద్ధి, జాబ్ క్రియేషను, అమరావతి, పోలవరము అన్నీ కూడా మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు, చిన్న ఆయన లోకేష్ బాబు చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు కార్యకర్తలు దట్టు యూత్ వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. అయితే నేనేం చెప్తున్నానంటేనండి, ఇప్పుడు మీరు ఏ రకమైన టెక్నికల్ ట్రైనింగ్లు తీసుకోవాలి, ఏ రకంగా మీ స్కిల్స్ అభివృద్ధి చేయాలి, ఏ రకంగా మీరు జాబ్ క్రియేట్ అవుతున్న జాబ్స్కి మీరు రెడీ అవ్వాలి, రేపు వస్తున్న అవకాశాలని అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉండాలి అనేది మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఏదన్నా డిగ్రీలు చేయాలన్నా కానీ ఏదన్నా కోర్సులు చేయాలన్నా కానీ ముందు వాటిలో ఎన్రోల్ అయ్యి మన గవర్నమెంట్ ఇస్తున్న కోర్సెస్ స్కిల్ సెంటర్స్లో ఏమైతే ఇస్తున్నాయో అవన్నీ కూడా పట్టించుకుని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుని రెడీగా ఉండి మీ జీవితాలని ఒక మంచిగా సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ మనం కార్యకర్తలు ఎప్పుడు పసుపు రక్తం ఎప్పుడు మనలో ప్రవహిస్తూనే ఉంటుంది, మనం తెలుగుదేశం పార్టీకి బదులుగానే ఉంటాం. కానీ మీరు మీ జీవితాలను ముందుకు తీసుకెళ్తంలో ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళు బాగా కృషి చేయండి. అది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నాతో చెప్తా ఉంటారు, అక్క జాబ్ లేదు, అక్క అది లేదు అని. దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో ముందు దృష్టి పెట్టండి. ఎప్పుడైతే మన కంపెనీలో అవన్నీ వచ్చి రేపు క్వాంటమ్ వాల్యూ వస్తుంది జనవరిలో, దానికి చాలా జాబులు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు గూగుల్ వస్తుంది, దానికి చాలా జాబులు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు యాక్సెంచర్ వస్తుంది, జాబులు క్రియేట్ అవుతాయి. డేటా సెంటర్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. వీటి అన్నిటికీ కూడా మిమ్మల్ని మీరు రెడీ చేసుకుని మీ జీవితం భవిష్యత్ తరాలు కూడా బాగుండాలా, మీరు సెటిల్ అయితేనే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు వాళ్ళు పడిన కష్టం ఫలించుద్ది.